సో భారతదేశంలో ఇక పొదుపు తప్పదు అన్నటువంటి ఆ నినాదం రోజు రోజుకు బలంగా పెరుగుతోందనే చెప్పాలి. ఓవైపు పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి. గత 4 రోజుల క్రితమే ₹3 పెరిగినటువంటి పెట్రోల్ డీజిల్ ధర ఈరోజు మరొక 90 పైసలు పెరిగింది పెట్రోల్ అండ్ డీజిల్ పైన. సో భవిష్యత్తులో ఇంకా పెరిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. ఇప్పటికే యుద్ధానికి ముందు బ్యారెల్కు $70 ఉంటే ఇప్పుడు ముడి చమురు ధరలు ఏకంగా $100లకు చేరుకుంది. $100లకు పైగా పెరిగినాయి. సో దీంతో చమురు కంపెనీలు అన్నీ కూడా ఒక రకమైనటువంటి ఒత్తిడికి గురవుతున్నాయి ధరల కారణంగా. సో ఆ భారాన్ని ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజల మీద వేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముడి చమురు ధరలు చాలా కాలం పాటు ఇలాగే కొనసాగితే కనుక ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఇంకా పెట్రోల్ ధరలు భారీగా పెరిగేటువంటి అవకాశం ఉంది. సో భవిష్యత్తులో ₹30 వరకు కూడా, 25 నుంచి ₹30 వరకు కూడా చేరేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఒకేసారి పెంచితే ప్రభుత్వం మీద వ్యతిరేకతలు కూడా వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో రోజు రోజుకు పెట్రోల్ ధరలు పెంచేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయా, ఇక అదే పద్ధతిలో ప్రభుత్వం ముందు పోయేటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయా? మాట్లాడదాం ఇదే అంశం పైన. మనతో పాటు రామ్మోహన్ రావు గారు జాయిన్ అవుతున్నారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. రామ్మోహన్ రావు గారు నమస్తే. నమస్తే. సో ఖర్చులు పెరుగుతున్నాయి, రేట్లు పెరుగుతున్నాయి. సో సగటు మానవుడి ఆర్థిక పరిస్థితి మాత్రం పూర్తిగా క్షీణించిపోతోంది. సో దేశం చాలా దయనీయమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది. సో రవాణా ఛార్జీలు పెరుగుతాయి, అట్లాగే ఇతర రాష్ట్రాల నుండి వచ్చేటువంటి కూరగాయలు కానీ పండ్లు కానీ అన్నీ కూడా చాలా ఖరీదైనటువంటిగా మారేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. సో భవిష్యత్తుకి మనకున్నటువంటి మార్గాలేంటి? ఈ పెంపు ఇంకా పెరుగుతుందని అనుకుంటున్నాం, ఎందుకంటే రోజువారీగా పెంచుతున్నారు, స్పష్టంగా కనిపిస్తోంది. ఒకేసారి వ్యతిరేక రావద్దు, ఒకేసారి భారం పడవద్దు అన్నటువంటి ఉద్దేశంతో. శ్రీకాంత్ గారు, మీకు అట్లాగే రాజనీతి ప్రేక్షకుల నమస్కారం. చాణక్యుడు ఏనాడో చెప్పాడు, తన అర్థశాస్త్రంలో పన్ను నొప్పి కలగకుండా ప్రజల మీద పన్నులు వేయడం ఎలా చాప్టరే ఉంది. పన్నుల పెట్టి ఈ పన్ను నొప్పి కాదు, ఆ పన్ను ట్యాక్స్ పేయర్స్ కు పన్ను నొప్పి కలుగుతుంది. అసలు ట్యాక్స్ లేకుండా ప్రభుత్వాలు నడవాలి కదా. ఎక్కడి నుంచైనా ఎవరో ఇంట్లో నుంచి తెచ్చిపెట్టరు డబ్బులేదు. కానీ ప్రభుత్వాలు పన్నులు వసూలు చేసే క్రమంలో ప్రజల నుంచి పరోక్ష ప్రత్యక్ష పన్నులు రెండు ఉంటాయి. పరోక్ష పన్నుల విషయాల్లో చాలా వెంటనే మనకు తెలియదు. చాలా మనం వాడుతున్న వస్తువుల మీద జిఎస్టీ రూపంగా ఇడ్లీ తిన్న 5% ట్యాక్స్ లో 2.5% ఏమో స్టేట్ జిఎస్టీ, సెంట్రల్ జిఎస్టీ 2.5%. వాటి గురించి మనం మాట్లాడదు, ఎందుకంటే అది పరోక్ష పన్నులు. ఒక రకంగా పన్ను తెలియకుండానే ట్యాక్స్ పడుతున్నాం. కానీ ప్రత్యక్ష పన్నులు అంటే ఇట్లాంటివి, అంటే ప్రత్యక్షంగా మనం కొంటున్న ధరలు పెరుగుదల వెంటనే మనకు అర్థం అవుతుంది. కానీ ఇంటి పన్ను పెంచినా అర్థం అవుతుంది. కానీ మెల్లమెల్లగా మిగతా ప్రత్యక్ష పన్నులు, ఇంటి పన్ను రాయితీ ఇవ్వడం ఇట్లాంటివి చేస్తారు. కానీ ఈ పెట్రోల్ డీజిల్ విషయంలో చూసుకుంటే పన్ను పెరుగుతుందంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు సంతోషిస్తున్నాయి. మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే చాలా మంది రాష్ట్ర ప్రభుత్వాలు విమర్శిస్తుంటాయి, కానీ దేశంలో అత్యంత ఎక్కువ ధరలు మన తెలుగు రాష్ట్రాలు రెండే. రెండు తెలుగు రాష్ట్రాలే, తమిళనాడు ఉన్నట్టుంది కదా. ఆ తర్వాత తమిళ అంటే దక్షిణ భారతదేశం చూసుకుంటే ఓవరాల్ చూస్తుంటే 9 రాష్ట్రాల్లో ₹100 లోపు ఉన్నది. మీరు చూడండి, అన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలే. అక్కడ ఎందుకు తక్కువ వస్తుంది, ఇక్కడ ఎందుకు ఎక్కువ వస్తుంది అంటే, ఏవైతే విమర్శిస్తున్నా ఎక్కువ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న చోట, లేకపోతే ప్రతిపక్ష ప్రభుత్వాలు ఉన్న చోట వాళ్ళు దండుకునేది దండుకుంటున్నారు. అంటే మేమైతే ట్యాక్స్ తగ్గించేది లేదు రాష్ట్ర ప్రభుత్వం తరఫున, మీరు మాత్రం పెంచుకుంటే మీరే తగ్గించుకోవాలి అంటున్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఇప్పటికే ఏపీలో ఇట్లాంటి నిరసనలు స్టార్ట్ అయ్యాయి, నిన్న మొన్నటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం. సో ఈ వ్యవహారంలో ప్రభుత్వాలు ఏమైనా కొంత నష్టం భరించేటువంటి పరిస్థితులు ఉంటాయా? ప్రజల్ని కొంచెం ఆర్థికంగా రిలీఫ్ చేసేటువంటి ఛాన్సెస్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా వాటి తగ్గించుకొని? నేను అదే డిమాండ్ చేసిన. మొన్న ఎక్సైజ్ డ్యూటీని ₹3 తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. ఈ పన్నులు పెరగక ముందు అంటే ఆ డ్యూటీ తగ్గించి ఆ ₹3 ఇటు వేసింది, అంతే తేడా కదా. ఏమంటే తాగేవాడే తాళ్ళ పన్ను అన్నట్టు పన్నులు పరోక్షంగా పడ్డా మన మీదే, ప్రత్యక్షంగా పడ్డా మన మీద, అర్థం చేసుకోవాలి. కానీ డీజిల్, పెట్రోల్ అంటే చమురు రేటు పెరగడం వల్ల అన్ని రంగాల మీద ప్రభావం పడుతుంది. చెప్పాను కదా, ఒక్కదన్న కంకులు అమ్ముకునే రైతు నుంచి మొదలుకొని అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ మళ్ళీ మన మార్కెట్ రావాలి కదా, దానికి ఒక మన లారీ లేకుంటే టెంపో అనేది కావాలి కదా. ప్రతిది కూరగాయలు కానీ ప్రతి సరుకు మీద ఈ రవాణా పన్ను పడుతుంది మనకు. ఈ రవాణా అంతా కూడా, సరుకు రవాణా అంతా మన గ్రామాలకు, ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తులు అన్నీ కూడా పెద్ద పెద్దవి వేరు, ఓడలకు ఎక్కించేది వేరు. కానీ మామూలుగా అన్ని కూడా మనకు వాహనాలన్నీ అయిపోయి జల రవాణా తెలంగాణలో అస్సలు లేదు. 99 కాదు 100% జల రవాణా లేదు. మనకు ఏమున్నాయి మనకు అంతా రోడ్డు రవాణా చూసుకోవాలి. పోనీ మనకు రైలు రవాణా చూసుకుంటే దూరం పోయే వస్తువు తప్ప దగ్గర ఏవి కూడా మనం రైల్లో రవాణా చేయం. కనుక తెలంగాణ లాంటి రాష్ట్రంలో, అంటే మధ్యగా సముద్ర తీరం లేని రాష్ట్రాల్లో ఇంకెక్కువ భారం పడుతుంది. దాంతోపాటు ఏంటంటే
గతంలో మీకు విధానం ఉండేది కాదు, మీకు తెలుసు 4-5 ఏళ్ల క్రితం, అంటే 4 ఏళ్ల మనకు రేట్లు పెరిగాక అదే 107, 106 దగ్గర ఉంది. కానీ 2024 నుంచి అట్లే స్థిరంగా ఉంది కదా. ఉన్నది కదా. అంతకు ముందు ఏవైతే 4,000 స్థిరంగా ఉండిన ప్రధాన కారణం ఏంటి, $60 మించలే ఎప్పుడు కూడా సమ్మర్ రేటు. అంటే అంతకుముందు మెల్లమెల్లగా $110 నుంచి తగ్గించుకుంటూ వచ్చాం. ముఖ్యంగా ఉక్రెయిన్ రష్యా యుద్ధం తర్వాత అయితే 55-60 మనకు చౌకగా చమురు దొరికింది కదా మనకు. వాళ్ళని బట్టి రష్యా చమురు దిగుమతి చేసుకుంటే ఇరాన్ కూడా అంతే అమ్మాల్సి వచ్చింది. కనుక $60 ఉన్నది ఎక్కడ, $110 అంటే ఏమైందంటే మన్మోహన్ సింగ్ గారి హయాంలో 4.5 లక్షల పెట్రోల్ డాలర్లు మనం అప్పు తెచ్చుకున్నాము. అంటే ఈ చాలా మంది ప్రైవేట్ మన కంపెనీలు నష్టపోతున్నాయి, కంపెనీలు ఏం నష్టపో, కంపెనీని మళ్ళీ ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇండియన్ ఆయిల్ కానీ హెచ్పి కానీ ఎవరికి చెల్లించదు అంటే మనకు అదాని అంబానీ చెల్లించదు. అప్పుడు ఏమైంది, వాళ్ళందరూ బంకులు మూసుకున్నారు, రియల్స్ బంకులు మొత్తం ముళ్ళ కంచెలు వేశారు. చూసింది కదా, ఎప్పుడైతే రేట్లు తగ్గినాయో వాడు మాత్రం లాభాలు పొందడానికి $110 ఉంది కదా, సగం లాభాలు అమ్మాని కంపెనీలు లాభం పొందినాయి. అంటే నష్టం వచ్చినప్పుడేమో ప్రభుత్వ కంపెనీలు నష్టపోవాలి, లాభం వచ్చినప్పుడు ప్రైవేటు వాళ్ళు మూసుకున్నారు కదా, తెరిచారు కదా. నష్టం వచ్చినప్పుడు ప్రైవేట్ మూసుకున్నారు. అందుకని ఏమంటున్నానంటే గతంలో ఒక విధానం ఉండేవాళ్ళు 2004 కన్నా ముందు, ప్రతిరోజు బులియన్ మార్కెట్ లాగా, అంటే వెండి బంగారం ధరలు ఎట్లా పెడతారు, లేకుంటే మామూలుగా మార్కెట్ ధరలు ఎట్లా ఉంటాయో దాని ప్రకారం ఏంటంటే బులియన్ మార్కెట్ లాగానే వాటిలాగా ఏం చేసేవాళ్ళు, సెన్సెక్స్ ఫారెక్స్ నిల్వలు పడిపోవడం ఎట్లానో ఇక్కడ కూడా ఏం చేసేవాళ్ళు, ప్రతిరోజు రోజువారీ రేటు చేసేవాళ్ళు. అయితే $90 ఉన్నప్పుడు చూడండి, 90 నుంచి 106 కావడానికి $16 వినడానికి దాదాపు 5-6 నెలలు పట్టింది. అంటే 60 పైసలు వేస్తారు, 30 పైసలు తగ్గిస్తారు, మన 90 పైసలు వేస్తారు, మన 60 పైసలు. అంటే అట్లా ప్రతిరోజు మీరు పెట్రోల్ బంకులో నేటి పెట్రోల్ ధర ఉండేది కదా, అట్లా చూసి 107 దాకా వచ్చింది. మనకు $90 107 దాకా $17 పెరిగినట్టు మనకి ఏమీ తెలియదు. అంటే పెరుగుదల తెలియకుండా చేసే క్రమంలో మళ్ళీ అదే పద్ధతి వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇవాటి రేటు 90 పైసలు పెరిగింది, ఎవరైనా గమనిస్తావా? $4 పెడితే $3 పెడితే గమనిస్తాం, కానీ 107 111 అయింది, $111.99 అంటే పువ్వు నాశనం కావద్దు కానీ అందులోంచి తేనె తీసుకోవాలన్న చందంగా మీరు చెప్పినట్టు కౌటిల్య సిద్ధాంతమే పాటిస్తున్నారు ఇక్కడ. అంటే పాయింట్ ఏంటంటే సార్ ఇక్కడ, అంటే కొన్ని ప్రైవేట్ చమురు కంపెనీలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతానికి $73 నుండి $100 బ్యారెల్కి పెరిగినటువంటి టైంలో సో విదేశీ మార్కెట్లో కూడా చమురుకు అంతే డిమాండ్ ఉంటుంది. సో ఇట్లాంటి నేపథ్యంలో కొన్ని కంపెనీలు లాభాల కోసం విదేశాలకు, అంటే మన దేశంలో కాకుండా విదేశాలకు కూడా అమ్ముకునేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. సో వాటి విషయంలో ప్రభుత్వం కొంత ఏమైనా కట్టడి చేసేటువంటి అవకాశం ఉంటుందా, విదేశాలకు తరలిపోకుండా లాభాల కోసం ఈ సమయంలో చూడకుండా? మన దేశంలో సంగతి ఏంటంటే చైనాలో అయితేనేమో వాళ్ళు దిగుమతి చేసుకుని చాలా దాన్ని సగం ఎగుమతి చేస్తున్నారు వాళ్ళు, అమెరికాలో కానీ. మన దేశంలో మాత్రం ఎక్కువ వాడకం మన దగ్గర ఉంది, కానీ 20-25% నాకు తెలిసిన సమాచారం 20-25% మాత్రం ఈ ప్రైవేట్ కంపెనీలు లాభపడుతున్నాయి. 2 రకాలు, ధరలు తగ్గినప్పుడు క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడు వాళ్ళే లాభపడ్డారు, ఇప్పుడు కంట్రోల్ ఉన్నప్పుడు కూడా వాళ్ళే లాభపడతారు. ఎందుకంటే రిఫైనరీస్ అన్ని మన దగ్గర ఉంది. అంటే ముడి చమురు దిగుమతి చేసుకొని దాన్ని రిఫైనరీ చేస్తే గ్యాస్ ఓలిన్ వేరే వెళ్తుంది, అంటే కిరోసిన్ అంటాం కదా, గ్యాస్ ఓలిన్ వేరే వెళ్తుంది, అట్లా డీజిల్ వేరే వెళ్తుంది. అసలు యాక్చువల్గా డీజిల్ కి ఎక్కువ ధర మనది, ఎందుకు మొదటి నుంచి డీజిల్ కు మన సబ్సిడీ ఎక్కువ ఇస్తున్నాం, కానీ డీజిల్ కి ఎక్కువ ధర. మిగతా చోట్ల చూడండి అన్ని మన డీజిల్ డీజిల్ ధర ఉంది, $10 తేడా ఉంది డీజిల్ కు పెట్రోల్ మధ్య. కనుక ఏంటంటే ఇవి ఈ మొత్తం మీద ప్రైవేట్ కంపెనీలు ఇప్పుడు కూడా లాభపడుతున్నాయి. గతంలో ప్రభుత్వాధికారుల మీద జోక్ ఉండేది, కరువు వచ్చినా వాళ్ళు లాభపడుతూ, కాటకం వచ్చిన వరదలు వచ్చినా వాళ్ళు లాభపడతారు. వరదలు వస్తేనే మునిగిపోయిన వాళ్ళకి ఆర్థిక సాయం చేసేటప్పుడు లంచాలు తీసుకోవచ్చు, కాబట్టి అదే కరువు వచ్చినప్పుడేమో అప్పుడు కూడా ఆర్థిక సాయం చేస్తారు కదా, అంటే అట్లా అనే వాదన ఉంటాయి. ఇప్పుడు కూడా ఏమైందంటే రేట్లు తగ్గినప్పుడు వాళ్ళే లాభపడతారు ప్రైవేట్ వ్యాపారస్తులు, రేట్లు పెరిగినప్పుడు వాళ్ళే లాభపడతారు. ఎందుకంటే రిఫైనరీలు మీరు చేసిన వాని విదేశాలకు ఎగుమతి చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఎగుమతులు పూర్తిగా ఆపాలి. ఇటీవలనే మనకు యూఏఈతో మంచి ఒప్పందం కుదిరింది, దాదాపు 60 బిలియన్ మన లీటర్ల ఇంధనాన్ని మన దగ్గర దాచిపెట్టుకోవడానికి వీలుగా మనకు కొంత ఒప్పందం కుదిరింది. అది ఇప్పుడంతా సహకారం కాదు, 2-3 ఏళ్ళు పడుతున్నచ్చు, కానీ అప్పుడు కరువు కాలంలో మనం వాడుకునే పరిస్థితి వస్తూ అంటున్నారు. అట్లాంటి ఒప్పందాలను చేసుకుంటున్నాం, మంచిది కాదంటలేదు. కానీ ఇప్పుడు ఏంటంటే మిగతా దేశాలతో పోల్చుకుంటే శ్రీకాంత్ మనం చాలా మెరుగంటున్నాను. ఏమంటే సార్ ఇక్కడ మనం మెరుగు కాకపోతే ఆ మెరుగు కొంత వరకే కనిపిస్తోంది. భవిష్యత్తులో మళ్ళీ మనం కూడా $30-40 వరకు పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తుంది. ఇప్పటి వరకు అయితే మనం మెరుగ్గానే ఉన్నాం, కానీ భవిష్యత్తు ఒక ప్రశ్నార్థకంగా కనిపిస్తుంది. సార్ నేను ఏమంటున్నా అంటే గతంలో రష్యా నుంచి మనకు ఎప్పుడైతే తక్కువ ధరకు చమురు వచ్చిందో అప్పుడు మనం అనుకున్న దానికంటే ఎక్కువ మోతాదులో కొనుగోలు చేసింది, లక్షల బ్యారెళ్ళు కొనుగోలు చేసింది. సో ఆ బ్యారెల్ కొనుగోలు చేసినప్పుడు అఫ్కోర్స్ అవునన్నా కాదన్నా కొంత లాభాలు మాత్రం ఉంటాయి. సో దట్ ఈస్ కాల్ కొన్ని కంపెనీలకు విండ్ ఫాల్ ట్యాక్స్ అనేది ఉంటుంది. సో అనుకోకుండా లాభాలు ఆర్జిస్తే కనుక విండ్ ఫాల్ ట్యాక్స్ని గవర్నమెంట్
తీసుకుంటుంది. సో వాటిని ఏం చేస్తుందంటే ఇట్లాంటి కష్టాలు వచ్చినప్పుడు అవి ప్రజల కోసం ఉపయోగించేటువంటి పరిస్థితులు ఉంటాయి. సో ఇప్పుడు ఆ ధనం ఏమైనా మళ్ళీ ప్రజలకు ఉపయోగించేటువంటి పరిస్థితులు ఉంటాయా? సో ఈ అంశాన్ని ఎట్లా చూడాలి? వేస్తే కదా ట్యాక్స్. వేయలేదంటున్నాను. ఆరోపణ ఏంటంటే విండ్ ఫాల్ ట్యాక్స్ ఒక్క చమురు కంపెనీ మీద కాదు, మామూలుగా వ్యవసాయాన్ని కూడా అమ్మి వెంటనే కొని మళ్ళీ వెంటనే అమ్మితే విండ్ ఫాల్ ట్యాక్స్ వెళ్ళలేదు. వ్యాపారాలు కావచ్చు, సరే భూముల అమ్మకాలు కావచ్చు, రియల్ ఎస్టేట్ కూడా కావచ్చు. ఎవరు వసూలు చేస్తున్నారు? ఇప్పుడు దాకా విండ్ ఫాల్ ట్యాక్స్ మన దగ్గర వసూలు చేసింది చాలా తక్కువ అంటారు. 90% లేనేది అంటున్నారు. అది వసూలు చేయాలి. దానికంటే ఎందుకు ఇవాళ ఇంకొక నేను విండ్ ఫాల్ ట్యాక్స్ గురించి చెప్పారు, కానీ అడ్వకేట్ కూడా చెప్తున్నాను. సంపద పోగైతుంది ఒకవైపు. ఇప్పుడు యాక్చువల్గా ఈ ధరలన్నీ ఎవరి మీద ప్రభావం చూపెడతాయి? ఉద్యోగస్తుల మీద కూడా ఎక్కువ ప్రభావం చూపించే అంటున్నాను. నాకు ఉద్యోగస్తులు వ్యతిరేకం కాదు. ఉద్యోగస్తులకు ఈ పెట్రోల్ ధరలు పెరగగానే ఆటోమేటిక్ ఒక డిగే పెరుగుతుంది వాళ్ళకు అంటున్నాను నేను. అంటే వాళ్ళ పే రీజన్ ఎట్లా ఉంటది అంటే ఉద్యోగస్తులకు పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా ఒక ప్రామాణికం వాళ్ళకి అంటున్నాను. వాళ్ళకేం నష్టం కాదు, గిగ్ వర్కర్స్ నష్టం. ఇవాళ వెంటనే వాళ్ళు బాధపడే రోజుకు 200 నుంచి 300, నెలలో 300 నుంచి 500 రూపాయలు వాళ్ళకు గిగ్ వర్కర్స్ భారం పడుతుంది. దీనివల్ల ఇప్పుడు రోజుకు ఒక 10 లీటర్ల పెట్రోల్ వాడింది అనుకోండి, ఏది గిగ్ వర్కర్స్ చాలా వరకు దూరంగా 30, 40, 50 కిలోమీటర్లు కూడా వీళ్ళు డెలివరీ చేసి వస్తున్నారు కదా. మండి వాళ్ళే పెట్టుకోవాలి కదా. అటువంటి అప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళు రోజుకు ఒక 2 లీటర్ పెట్రోల్ వాడిని 6 రూపాయలు రోజు పడ్డట్టే మినిమం అయితే, అంటే 200 రూపాయలు మీద పడ్డట్టే కదా నెలకైతే వాళ్ళకి అదనంగా. ఇటువంటి వాళ్ళకు అసంఘటిత రంగ కార్మికులకు ముఖ్యంగా వ్యవసాయం మీద వరి కోతల నుంచి మొదలుపెట్టి అంత యాంత్రీకరణ అయింది. వాళ్ళ డ్రోన్ల మన ఉపయోగం కూడా పెరిగింది కదా. దాని వల్ల వీళ్ళకు వయసుదారులకు, లేకపోతే గిగ్ వర్కర్స్ కు, లేకుంటే అసంఘటిత రంగ కార్మికులకు పెద్దగా పడుతుంది. నిజంగా చెప్పాలంటే ఇవాళ కాకుంటే ఈ పెరిగే రేట్ అంతా ఉద్యోగస్తులకు సెక్యూరే. మిగతా అన్ని నిత్యావసర ధర వస్తువులను అట్లాగే మద్దతు ధర పెరగగానే, మనకు మద్దతు ధర పెరిగితే 60 రూపాయలు పెరిగితే రైతుకు వచ్చే లాభం ఏం లేదు. కానీ మద్దతు ధర పెరగగానే బియ్యం రేటు పెరిగితే దాన్ని బట్టి ఉద్యోగస్తులకు డిఎల్ పెరుగుతాయి అంటున్నాం. ఇవాళ ఇస్తారా, 4 రోజులకి ఇస్తారా? 4 డిఎల్ బకాయిలు అంటే 6 నెలలకైనా 4 డిఎల్ బకాయిలతో తీర్చుకుంటారు కదా. సమస్య అక్కడ లేదు. ఎందుకంటే ఇప్పుడు నొప్పి తెలవకుండా పెంచే ప్రయత్నం చేస్తుంది. ఇది ఒక నెంబర్ 1. విండ్ ఫాల్ ట్యాక్స్ ఎవరి మీద వేయాల్సి ఉండే? మొన్నటి దాకా 60 రూపాయలకు ముడి చమురు బ్యారెల్ $60 తీసుకున్నారు. ముడి చమురును 107 రూపాయలకు చొప్పున అమ్మిందే ఏది అదాని అంబానీ వాటిల్లో. నిజంగా చెప్పాలంటే ప్రభుత్వ రంగ కంపెనీలకు విండ్ ఫాల్ ట్యాక్స్ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ప్రభుత్వ రంగ కంపెనీలకు ప్రభుత్వమే మళ్ళీ చెల్లించింది మళ్ళీ తీసుకున్నది కదా. ఇప్పుడు మొన్న ఏమైందంటే మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు భారం గెలవకుండా మొత్తం మనమే భరించడం. $110 పోయినప్పుడు కూడా ఆ ప్రభుత్వం భరించింది. ఆ ప్రభుత్వం భరించింది 4.5 లక్షల కోట్ల రూపాయలు పెట్రోల్ డాలర్ రూపంలో ప్రభుత్వం మీద అప్పయింది. ఏది ఈ ఆయిల్ కంపెనీలకు ఇచ్చింది అప్పయింది. ఈ అప్పుడు ఏం చేశారు? మొన్న తక్కువ ఉన్నప్పుడు ఏది $60 వచ్చినప్పుడు ఏం చేశారంటే అది రీపే చేశారు. పెట్రోల్ డాలర్ల బాండ్స్ ను మళ్ళీ రీపే చేసి మన లాభాల పడ్డాం. మనమే లాభపడ్డట్టే కదా. అది ప్రజలకు అన్నానా? ఇప్పుడు ప్రభుత్వం ప్రజలకు ప్రజలకు ఉచితంగా ఇచ్చినప్పుడు, సగం రేటుకి ఇచ్చినప్పుడు, మరి ప్రభుత్వానికి మనకు లాభపడ్డప్పుడు ప్రభుత్వానికి మనకే వస్తున్నట్టుగా లెక్క కదా. దాన్ని అర్థం చేసుకోవాలి. రెండోది ఇప్పుడు పెంపుదల ఏమవుతుందంటే 13 నుంచి 14 రూపాయలు నష్టం వస్తుందట ఒక లీటర్ మీద. ఇప్పుడు ఏది 3 రూపాయలు పెంచినాక చెప్తున్నాడు. కొందరు ఏమంటున్నారు 16 రూపాయల దాకా అంటున్నారు నష్టం. అది అంచనా వేయడానికి కొంచెం వెంటనే కష్టం. ఎందుకంటే మొత్తం వాడకాన్ని చూడాలి. అది డాలరు ముడి చమురు కూడా ఫ్లక్చువేట్ అవుతుంది. ఇప్పుడు $105 పరిమితమైంది అనుకుంటే 110 దాకా పోతుంది. ఒక్కోసారి $95 దొరుకుతుంది. మనకు $95 ముడి చమురు బ్యారెల్ దొరుకుతుంది. 95 నుంచి 105 మధ్యన ఫ్లక్చువేట్ అవుతుంది కనుక ఒక 3-4 వేల కోట్ల రూపాయలు, 3-4 లక్షల 3-4 వేల రాష్ట్రాలపైన ఏమైనా ఒత్తిడి పెరిగేటువంటి అవకాశం ఉంటుందా ప్రజల నుంచి ఏమైనా? ఎందుకంటే వ్యాట్ గురించి చాలా మందికి తెలియదు. సామాన్య ప్రజలకు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్లకు పక్క రాష్ట్రంలో డీజిల్ ఎంత, ఢిల్లీలో డీజిల్ ఎంత, మధ్యప్రదేశ్లో ఎంత, ఉత్తరప్రదేశ్లో ఎంత, ఏపీలో ఎంత, తెలంగాణలో ఎంత అన్నది చాలా వరకు తెలియదు ప్రజలకు. సో ఇక్కడ వ్యాట్ అనేది కాన్స్టెంట్ గా అదే నడుస్తుంది గత 15 సంవత్సరాలుగా. ఇప్పుడు కాదు, దాదాపు 5 నుంచి 5 క్రితం కర్ణాటకలో మనకన్నా 10 రూపాయలు తక్కువ పెట్రోల్, డీజిల్ రెండు తక్కువనే 10 దాంట్లో ఎక్కడ కూడా అక్కడ చూడండి. ఇప్పుడు మనకు రాయలసీమ వాళ్ళు కానీ, తెలంగాణలో వాళ్ళు కానీ, పక్కన బీదర్ పోయినాం అనుకోండి, పెట్రోల్ మనకన్నా ఇప్పుడు కూడా 10 రూపాయలు తక్కువ ఉన్నది. అది దానికి ఏమైందంటే స్టేట్ గవర్నమెంట్ తక్కువ చేసినాయి, బీజేపీ ప్రభుత్వాలన్నీ తక్కువ చేసినాయి. అంటే వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ వాటి ట్యాక్స్ తగ్గించుకున్నారు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కదా ఎక్సైజ్ డ్యూటీ ఎట్లా తక్కువ చేసింది, వాటి ట్యాక్స్ వాళ్ళ మనం రాష్ట్ర ప్రభుత్వాల మీద నేను మొదలైన మొన్న 3 రూపాయలు పెరిగిందని గొడవ పెట్టకండి రేవంత్ రెడ్డి గారు. మీరు ఆ 3 రూపాయలు మీరు తక్కువ చేయడానికి నిమిషం పని కాదన్నాను. మీ ఉన్న వ్యాట్ ట్యాక్స్ లో 1% తీసేస్తే అయిపోతే 25% దాకా వ్యాట్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు వీళ్ళు. తప్పు కదా? అంటే మనం కేంద్రానికి వసూలు, మనం మాత్రం వసూలు తప్పదంటే 90 పైసలు పెరిగితే ఇందులో 28 రూపాయలు 25 పైసలు రాష్ట్ర ప్రభుత్వానికి పోతుంది. 90 పైసలు రేటు పెరిగింది అంటున్నా కదా. 25 పైసలు పెట్టుకుంటున్నాం, ఎందుకు తక్కువ చేయదు? ఇదే 3 రూపాయలను మీరు
మేము వ్యాట్ ట్యాక్స్ కింద మినహాయిస్తామని ఎందుకని లేరు? అంటే మాట్లాడితే కేంద్ర ప్రభుత్వం మీద వేస్తుడేనా? తప్పు కదా అంటున్నాను. అందుకని మిగతా రాష్ట్రాలు మన భారతదేశం మొత్తంలో 10 నుంచి 15 రాష్ట్రాల్లో 100 రూపాయలు దాటలేదు. ఇదే మన మన తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు ఇవి మాత్రమే 100 రూపాయలు దాటిన లెక్కలో ఉన్నాయి. 110 కూడా దాటింది ఇప్పుడు మన దగ్గర. మొన్నటి లెక్కనే 110 రూపాయల 90 పైసలు అటు ఇంకేముంది, 111 రూపాయలు అయినట్టే కదా. ఇప్పుడు మళ్ళీ మీరు అన్నట్టు 90 పైసలు 112 రూపాయలు అయినట్టే కదా. కనుక 112 రూపాయలకు అమ్మే రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ రాష్ట్రాల ప్రభుత్వాలు కానీ అది ఏ ప్రభుత్వం ఏ పార్టీ అయినా ఉంది అంటే ఇప్పుడు తమిళనాడులో డిఎంకే అన్నాడు, ఇంక 2 లేవు కదా, విజయ్ వచ్చారు కదా, అక్కడ ఆలోచన చేయొచ్చు. అట్లా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు నిన్ననే సతీశన్ ప్రమాణ స్వీకారం చేసింది కదా ఏది మన కేరళలో. అట్లానే బీజేపీ ప్రభుత్వం మళ్ళీ పశ్చిమ బెంగాల్ చేసింది కదా. అందుకని కొత్త ముఖ్యమంత్రులు 3 వచ్చారు, పాతోళ్ళు 2 రంగస్వామి మన పుదుచ్చేరి, అట్లా అస్సాంలో బిశ్వశర్మ, అంతే కదా. అందుకని ముఖ్యమంత్రులు అందరూ ఏది ప్రతిపక్ష ముఖ్యమంత్రులు తాము వెసులుబాటు ఇచ్చి అప్పుడు అడగండి మీరు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం అంటున్నాను. కేంద్రం తప్పే చేస్తుంది, కేంద్రాన్ని సమర్థిస్తలేదు, కానీ కేంద్రం చేసే తప్పు కానీ మీరు ఎక్కువ తప్పు చేస్తున్నారు కదా అని నేను అంటున్నాను. అట్లా సార్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దిక్కు రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ తగ్గించే పరిస్థితి లేదు, అసలు వ్యాట్ తగ్గించాలన్నటువంటి డిమాండ్లు కూడా బలంగా వినిపిస్తలేవు. అదే తగ్గితే కనుక రాష్ట్రంలో నిత్యావసర సరుకుల ధరలు కొంత అందుబాటులోకి వస్తాయి, ట్రాన్స్పోర్టేషన్ జరుగుతూ ఉంటుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి కూడా లాభం జరిగేటువంటి అంశమే కదా. ఈ సమయంలో వ్యాట్ గురించి ఆలోచిస్తే మిగతా మార్కెట్లు పూర్తిగా కూడా దెబ్బతింటాయి కదా. ట్రాన్స్పోర్ట్ దెబ్బతింటుంది, ఫుడ్ ఇండస్ట్రీ దెబ్బతింటుంది, ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది, రియల్ ఎస్టేట్ దెబ్బతింటుంది. చాలా అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి నష్టమే. ఇక్కడ ఆలోచించాల్సింది వ్యాట్ని తగ్గిస్తే మిగతా సెక్టార్లో లాభం పొందేటువంటి అవకాశం ఉంటుంది. మెయిన్ సెక్టార్స్ మొత్తం కూడా కొలాప్స్ అవుతున్నాయి. వచ్చే ఆదాయాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేదు, ఏ రాష్ట్ర కోసం సిద్ధంగా లేదు. కొంచెం బీజేపీ పాలిత రాష్ట్రాల మీద పైనుంచి ఒత్తిడి చేసింది కనుక మన దేశం మన రాష్ట్ర దాని దేశంలో మన బీజేపీ పాలిత రాష్ట్రాలు తక్కువ కమ్మాలనే ఉద్దేశంగా వాళ్ళు చేసిండ్రు. అసలు ఎక్కువ మీద కూడా మన తెలుగు రాష్ట్రాలే పెట్రోల్ డీజిల్ వాడకం కూడా తమిళనాడు తెలుగు రాష్ట్రాలు ఎక్కువ ఉన్నాయి మిగతా రాష్ట్రాలు పోల్చుకుంటే. ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రాల్లో కూడా ఇన్ని వెహికల్స్ లేవు. మన దగ్గర రోజుకు 5,000 వెహికల్స్ 2 వీలర్స్ 4 వీలర్స్ కలిసి రిజిస్టర్ అవుతాయి. 5,000 వెహికల్స్ రోజుకు రిజిస్టర్ అవుతున్నాయి అట. మరి అటువంటిప్పుడు వీటన్నిటికి కొత్త రోడ్లకి వస్తున్నట్టే కదా, రోడ్ల విస్తరణ జరుగుతలేదు. అందుకని ఈ పొదుపు చర్యల్లో భాగంగా ఎవరు చెప్పింది అనకుండా మనం అందరం ఆచరించి చూపెడదాం అంటున్నాను నేను స్పష్టంగా. ప్రజారవాణా వాడదాం, ఉన్నంతలో ప్రజారవాణా పెంచమని కోరుదాం. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ ట్యాక్స్ తగ్గించుకోమని కోరుదాం. ₹1 పెరిగింది అంటే 28 పైసలు వాళ్ళకు రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తున్నట్లే. నిజంగా చెప్పాలంటే పెట్రోల్ డీజిల్ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ పన్నులు ₹1 లేకపోతే ₹50 లోపే ఉంటాయి అంటున్నా. ఏది నిజంగా ముడి చమురు కొనుక్కొని దాన్ని రిఫ్రెష్ చేసి ఆ ఖర్చులను భరించి ఏది రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ పన్నులు పక్కన పెడితే సగానికి సగం వాళ్ళే తీసుకుంటున్నారు కదా. ₹60 దాటదు పెట్రోల్ ఆ లెక్కన. 111 మంది ₹60-65 దాటదు అంటున్నారు. మరి అప్పుడు ఏం చేయాలి మనం? అందుకనే ఇప్పుడు 2 చేస్తున్నాయి. పెట్రోల్ డీజిల్ ను మనకు నేనేమంటున్నా మొదటి నుంచి అంటే దీని పరిష్కారం ఇక్కడ లేదు. ఈ రాష్ట్రాలు తగ్గించుకోమని కేంద్రం తగ్గించుకోమని పరిష్కారం లేదు. ఎవరు చేయాలంటే ఇప్పుడు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం బీజేపీ ఉంటే వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాలు తక్కువ చేస్తున్నాయనే వద్దు, దీన్ని జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలంటున్నారు. జిఎస్టీ పరిధిలో అత్యంత ఎక్కువ 28% ఉంది కదా. మీరు పెట్రోల్ డీజిల్ మద్యాన్ని ఈ రెండింటికి ఏదైనా ఒక స్లాబ్ పెట్టండి, 30-32 పెడతారా పెట్టండి, దానికోసం వసూలు చేయండి. ఇప్పుడు 50% పైగా ట్యాక్సులు 2 రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వసూలు చేస్తున్న దానికంటే అప్పుడు ఫిక్స్డ్ రేట్ పెట్టేయండి. 28 లాస్ట్ టార్గెట్ ఉంది. స్టేట్ మొత్తం కంట్రీ మొత్తం ఒకే గొడుగు కిందకి వచ్చేస్తుంది కదా. బీజేపీ రాష్ట్రాలు ఉన్నాయి, కాంగ్రెస్ రాష్ట్రాలు ఉన్నాయి కదా, అందులోకి తీసుకురాకపోవడం కారణం ఏంటంటే జిఎస్టీ ప్రవేశపెడతాం దీని రెండిట్లా ముఖ్యంగా డీజిల్ పెట్రోల్ మీద అని నిర్మలా సీతారామన్ 4 సార్లు ప్రతిపాదన చేసింది. ప్రతిసారి పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ ఇట్లాంటి ప్రభుత్వాలు వ్యతిరేకించినాయి అంటున్నాడు. ఏది కాంగ్రెస్ ప్రభుత్వాలు వ్యతిరేకించినాయి. అట్లాగే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా వ్యతిరేకించింది. ఒక 6 రాష్ట్రాలు ఉండే అప్పుడు. ఏది ఆమ్ ఆద్మీ పార్టీకి ఒకటి. వీళ్ళ వ్యతిరేకత కూడా అర్థం ఒకటే సార్, ఎందుకంటే భారీ ఆదాయం వచ్చేది ఒకటి లిక్కర్, 2 ఈ పెట్రోల్ పైన వచ్చేటువంటి వాటి మీదనే. సో వాటితోనే సంక్షేమ పథకాలు నడుస్తాయి, వాటితోనే ఈ జీతాల లేదంటే వాటితోనే చాలా ప్రభుత్వాలు రెవెన్యూ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. సో వాటిని తగ్గించే పరిస్థితి లేదు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒక నిర్ణయం తీసుకుంటే మిగతా సెక్టార్స్ ని కూడా ఎంకరేజ్ చేయొచ్చు కదా. తాత్కాలికంగా నిర్ణయం తీసుకున్నా అన్నది నా వర్షన్. నేనేమంటాను అంటే జిఎస్టీని ఇంకో స్లాబ్ పెట్టండి. 28 లాస్ట్ ఉన్నది కదా మాక్సిమం స్లాబ్ కదా, 35 పెట్టండి, ఏదో ఒకటి పెట్టండి అంటే. ఇప్పుడు ప్రతిసారి పెరిగినా కొద్ది ఇక్కడ పెరిగే బదులు స్లాబ్ సిస్టమ్ పెడితే అయిపోద్ది కదా. అప్పుడే అదే పెట్టండి, 35% పెట్టండి, నష్టం లేదు. కానీ మాకు ఇంతకన్నా పెరగదన్న నమ్మకం అయితే ఉంటుంది కదా అంటున్నారు. ఇప్పుడు ₹90 పెరిగిందంటే 22 పైసలు రాష్ట్రానికి వస్తుందా లేదా, రాష్ట్రం అదనంగా రాబడుతుందా లేదా. ఇంకొకటి కేంద్ర ప్రభుత్వం చెప్పేది కూడా నేను ప్రతిపక్షాలు విమర్శించలేను. కేంద్ర ప్రభుత్వం చెప్పేది వాళ్ళ మీద తుపాకీ పెట్టి ఏడుస్తుంది మన మీద అంటున్నాను నేను. ఎందుకంటే వాళ్ళు వద్దంటున్నారు కదా.
దాంట్లో 2/3 మెజార్టీ కావాలి కదా. జిఎస్టీ సమావేశం 36వ సమావేశం మన జరిగింది. 36వ సమావేశంలో మీటింగ్ పెట్టినప్పుడు నేనేమంటున్నానంటే మొత్తం 28 రాష్ట్రాలు ఉన్నాయి, 6 కేంద్ర ప్రాంతాలు ఉన్నాయి. ఏది మన అందులో 3 అయితే మనకు రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి, ఢిల్లీ కానీ, గోవా కానీ, పుదుచ్చేరి కానీ. 28 ప్లస్ 3 31 అవుతుంది కదా. 31 ఎన్ని 16-17 స్టేట్లు ఒప్పుకుంటే అయిపోతుంది కదా. మీకు 22 స్టేట్లు ఉన్నాయి కదా బీజేపీ పితృపక్షాలు. మరి మీరు ఎందుకు అంటే బీజేపీ కూడా నాటకం ఆడేది ఏంటంటే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని దాన్ని కూడా అది తగ్గిస్తే లేదన్నట్టు. అంటే స్లాబ్కు మన జిఎస్టీ పరిధిలోకి తీసుకురావడం కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇష్టం లేదు. వాళ్ళ వర్షం వాళ్ళకుంది, వీళ్ళకి వచ్చిన వీళ్ళకు. అంతిమంగా ఒకటి 28 బదులు 35% పెట్టండి. ఏదో స్లాబ్ 22-35 పెట్టి జిఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే తప్ప ఈ గందరగోళం పోదు మనకి. థ్యాంక్ యూ రామ్మోహన్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో పెట్రోల్ డీజిల్ జిఎస్టీ పరిధిలోకి వస్తే ఈ గందరగోళం పోతుంది, దేశం అంతా కూడా ఒకే స్లాబ్ కిందకు వస్తుంది. కానీ ఇది కేంద్రం చేయది. అండ్ రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ని తగ్గించుకోవు. వ్యాట్ని తగ్గిస్తే ఖచ్చితంగా మిగతా రంగాలకు కొంత ఉపశమనం ఉంటుంది. ధరల పెరుగుదలలో కొంత తగ్గుముఖ ఉంటుంది. పాటు డీజిల్ రైతులకు ఏదైతే ఉందో అంటే డీజిల్ ట్రాక్టర్లు ఉపయోగించి వ్యవసాయం చేసేటువంటి రైతులు ఉన్నారో వాళ్ళకు కొంత లాభదాయకంగానే ఉంటుంది. ఫుడ్ ఇండస్ట్రీ కానీ లేదంటే మిగతా ఆర్థిక వ్యవస్థ అన్నీ కూడా పెట్రోల్ డీజిల్ పైనే డిపెండ్ అయి ఉంటుంది, ట్రాన్స్పోర్టేషన్ అంతా. కాబట్టి సో ప్రభుత్వాలు ఈ నిర్ణయం తీసుకుంటాయా? రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్లో ఏమైనా తగ్గింపులు చేస్తే కొంతలో కొంత ప్రజలకు ఈ ఆర్థిక పరిస్థితుల్లో ఈ క్లిష్ట సమయంలో ప్రజలకు సహాయం చేసిన వాళ్ళు అవుతారు. బట్ రాష్ట్ర ప్రభుత్వాలు ఆ నిర్ణయం తీసుకుంటాయా? ఈ డిమాండ్ను ప్రభుత్వం తీసుకునేటువంటి అవకాశం ఉంటుందా? చూద్దాం. ఎనీవే పెట్రోల్ రేట్లు మాత్రం ఇంకా పెరుగుతూనే ఉంటాయి అన్న సంకేతం మాత్రం కనిపిస్తోంది. పొదుపు మాత్రమే ఇక్కడ మన ముందున్నటువంటి మార్గం. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.